అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అస్సలు వంట రాని వాళ్ళైనా రవ్వ పాలతో ఈజీగా చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీ కోసం ముందుగా మనం పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పు సన్న రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత 1 కప్పు సన్న రవ్వకు 2 కప్పుల కాచిన పాలు పోయాలి. ఉండు లేకుండా బాగా కలిపేసుకొని పాలల్లోనే సన్న రవ్వ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 కప్పు సన్న రవ్వకు 1 కప్పు షుగర్ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4, 5 ఇలాచీలని దంచి పౌడర్‌గా చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగంలో మనము ముందుగా పాలలో నానబెట్టుకున్న యెల్లో కలర్ ఫుడ్ వేసుకోవాలి. కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఫుడ్ కలర్ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న యెల్లో కలర్ రవ్వని కొద్దిగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న తెల్ల రవ్వను కూడా ఇంకొంచెం పెద్ద సైజు తీసుకొని ఇలా బిళ్ళలాగా తయారు చేసుకోవాలి. ఇలా బిళ్ళలాగా తయారు చేసుకున్న తర్వాత మధ్యలో యెల్లో కలర్ బాల్ని పెట్టేసుకొని మొత్తం కవర్ చేయాలి. యెల్లో కలర్ బాల్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కవర్ చేయాలండి. అప్పుడే మనం కట్ చేసినా కానీ లోపల మొత్తం యెల్లో కలర్ ఉండి పైన మొత్తం ఒక లేయర్ లాగా వైట్గా ఉంటుందన్నమాట. చూడడానికి అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. అంతే అండి. రవ్వ లడ్డులాగా నీట్‌గా పైన ఫినిషింగ్ ఇవ్వడమే. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మన స్వీట్ రెసిపీ రెడీ అండి. చేయడం చాలా ఈజీ అయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన వుడెన్ స్టఫ్ ఫుడ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.